ఈ వీడియో చివరి వరకు చూడండి. జావా కోడింగ్ కన్వెన్షన్స్ కొంచెం క్లియర్ ఐడియా వస్తుంది. జావా క్లాసెస్‌కి, ఇంటర్ఫేసెస్‌కి డిఫరెన్సెస్ ఏంటి? దీన్ని హంగేరియన్ నొటేషన్స్ అంటారు. సో, హంగేరియన్ నొటేషన్స్ అన్నా, జావా కోడింగ్ కన్వెన్షన్స్ అన్నా అంటే జావా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇలా రాయాలి అని ఎవరు ఫిక్స్‌డ్‌గా ఇలా రాయాలి అనేది జేమ్స్ కోస్లింగ్ జావా ఆథర్ ఏం డిసైడ్ చేయలేదు. కాకపోతే జావా కోడింగ్ కన్వెన్షన్ అనేది ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటప్పుడు అందరూ ఫాలో అయ్యే ఒక మెథడాలజీని జావా కోడింగ్ కన్వెన్షన్స్ ఆర్ హంగేరియన్ నొటేషన్ అంటాం. ఇండివిడ్యువల్‌గా ప్రోగ్రామ్స్ రాసినా, ప్రాజెక్ట్ చేసినా ఇది ఫాలో అవ్వకపోయినా ప్రాజెక్ట్ గాని, ప్రోగ్రామ్స్ గాని వర్క్ అవుతాయి. కానీ ఒక కమ్యూనిటీలో, ఒక జావా ప్రాజెక్ట్‌లోకెళ్ళినప్పుడు, ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఇది గుర్తుంచుకోవాలని అందరూ ఫాలో అయ్యే మెథడాలజీ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎవ్రి ప్రీ డిఫైన్డ్ క్లాస్, ఇంటర్ఫేస్, మెథడ్ ఎక్సెట్రా. అంటే ఏదైనా సరే మనం ప్రీ డిఫైన్డ్ క్లాస్ అయినా, ఇంటర్ఫేస్ అయినా, మెథడ్ అయినా విల్ ఫాలో ద జావా కోడింగ్ కన్వెన్షన్స్ అండ్ వి రికమెండెడ్ టు ఫాలో ద సేమ్ కన్వెన్షన్స్. సో, జావా కోడింగ్ కన్వెన్షన్స్ ఫాలో అవ్వటం రికమెండేషన్ తప్పితే మ్యాండేటరీ కాదు. కాకపోతే ప్రాజెక్ట్స్‌లో అందరూ ఫాలో అవుతారు కాబట్టి మనం కూడా ఇది తెలుసుకొని మనం ఫాలో అవుతే బెటర్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ టు డెవలప్ ఎ ప్రోగ్రామింగ్ బై ద ఫాలోయింగ్ కోడింగ్ కన్వెన్షన్స్. సో, ఏంటనేది ఒక వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ క్లాస్. యాక్చువల్ క్లాస్ అనేది కోడింగ్ కన్వెన్షన్‌లో క్లాస్‌ని ఎలా మెన్షన్ చేస్తాం? ఏ క్లాస్ నేమ్ కెన్ కంటైన్ ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్ అండ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ఎవ్రీ వర్డ్ షుడ్ బి స్పెసిఫైడ్ ఇన్ అప్పర్ కేస్. అంటే ఒక క్లాస్ నేమ్ ఎలా ఉండాలి? ఎన్ని వర్డ్స్‌తో అయినా ఫార్మ్ అవ్వచ్చు. సో, దాన్ని క్లాస్ నేమ్ అంటాం. అండ్ ఎవ్రీ వర్డ్ ఫస్ట్ లెటర్ షుడ్ బి ఇన్ అప్పర్ కేస్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఈ 3 ఎగ్జాంపుల్స్ చెక్ చేయండి ఒకసారి. సిస్టమ్ ఈస్ ఎ క్లాస్ నేమ్. String buffer is a class name. Second program is class name. Every word లో ఫస్ట్ లెటర్ షుడ్ బి స్పెసిఫైడ్ ఇన్ అప్పర్ కేస్. ఇప్పుడు క్లాస్ రాయాలి అంటే ఏం చేయాలి? క్లాస్ నేమ్ ఇస్తాం. సో, క్లాస్ నేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ స్టూడెంట్ అన్నా అనుకోండి. స్టూడెంట్ అనేది ఏంటి? క్లాస్ నేమ్. ప్రోగ్రామ్ బిగిన్ అయింది, ప్రోగ్రామ్ ఎండ్ అయింది. అంటే క్లాస్ అనేది బిగిన్ అండ్ ఎండ్. సో, అలా టీచర్ అనేది విడిగా రాసాం అనుకోండి. టీచర్ అనే క్లాస్ బిగిన్ అయింది, ఎండ్ అయింది. లేదా క్లాస్ బుక్ అన్నాం. బుక్ అనే క్లాస్ బిగిన్ అయింది, ఎండ్ అయింది. సో, ఇది క్లాస్ స్టూడెంట్ అనే క్లాసు, ఇది బుక్ అనే క్లాస్. అలాగే సిస్టమ్ అనే క్లాస్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్. మనం రాసింది కాదు. జావాలో బిల్ట్ ఇన్ క్లాస్. ఆల్రెడీ జావాలో డిజైన్ చేసిన క్లాస్‌ని బిల్ట్ ఇన్ క్లాస్, ప్రీ డిఫైన్డ్ క్లాస్ అంటాం. సిస్టమ్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్. స్ట్రింగ్ బఫర్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఇక్కడ సెకండ్ ప్రోగ్రామ్ అనేది మటుకు మనం రాసింది. సో, అందుకని ఏంటంటే మనం రాసేటప్పుడు క్లాస్ అని రాసి క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు క్లాస్ ఫస్ట్ ప్రోగ్రామ్ అని స్పేసెస్ నాట్ అలౌడ్. ఇలా క్లాస్ ఫస్ట్ ప్రోగ్రామ్ లేదా క్లాస్ సెకండ్ ప్రోగ్రామ్, క్లాస్ థర్డ్ ప్రోగ్రామ్ అలా మీరు ఏదైనా రాశారు అంటే సో, క్లాస్ అనేది యూజ్ చేసి కీవర్డ్ ఇమ్మీడియేట్‌గా ఒక నేమ్ ఇస్తే అది క్లాస్ నేమ్. క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఏంటి? ఫస్ట్ ప్రోగ్రామ్. ఇంకో దాంట్లో క్లాస్ నేమ్ ఏంటి? స్టూడెంట్. ఇంకో దాంట్లో క్లాస్ నేమ్ ఏంటి? బుక్. సో, ఇలా క్లాస్ అనేది క్లాస్ నేమ్‌తో స్టార్ట్ చేసి, బిగిన్ చేసి, ఎండ్ చేయడం కర్లింగ్ బ్రాకెట్‌తో. సో, ఇది క్లాస్‌ని ఇది స్టూడెంట్ క్లాస్, ఇది బుక్ క్లాస్, ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ క్లాస్. అలాగే సిస్టమ్ అనే క్లాస్ జావాలో బిల్ట్ ఇన్ క్లాస్. దాన్ని మనం ఇప్పుడు అంటే కొత్తగా రాయవసరం లేదు. సిస్టమ్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్. దీంతో మనం ఏం చేస్తాం అనేది చూద్దాం కోర్సులు. స్ట్రింగ్ బఫర్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఆల్రెడీ బిల్ట్ ఇన్ క్లాస్. క్లాస్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రాసాం? అలాగే ఆథర్ ఎవరైతే జేమ్స్ కోస్లింగ్ ఉన్నాడో క్లాస్ స్ట్రింగ్ బఫర్ అని, క్లాస్ సిస్టమ్ అని ఆల్రెడీ డిజైన్ చేశాడు. దాన్ని మళ్ళీ మనం డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ ప్రోగ్రామ్ అనేది జావాలో లేదు. ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది లేదు. స్టూడెంట్ లేదు. బుక్ లేదు. సో, మనం రాసేవన్నీ యూజర్ డిఫైన్డ్ క్లాసెస్. ఆల్రెడీ జావాలో ఉన్నాయి ప్రీ డిఫైన్డ్ క్లాసెస్. ఇక్కడి వరకు క్లాస్ అనేది ఎలా రాయాలి?
క్లాస్లో ఎన్ని లెటర్స్ అయినా ఉండొచ్చు. ఎవ్రీ వర్డ్లో ఫస్ట్ లెటర్ షుడ్ బి అప్పర్ కేస్. ఇది రాస్తే ఈ కన్వెన్షన్ హంగేరియన్ నోటేషన్ జావా కోడింగ్ కన్వెన్షన్లో క్లాస్ని ఎలా రాయాలో మనకు క్లియర్గా తెలిసినట్టు. ఇక్కడ వరకు ఓకే కదా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్ఫేస్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఇంటర్ఫేస్, ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇంటర్ఫేస్, కోడింగ్ ఫర్ అన్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అనేది an interface is a name can contain any number of interface name can contain any number of words and first letter of every word should be specified in uppercase. ఇందాక రాసింది కూడా class can contain any number of words, first letter should be in uppercase అన్న. ఇక్కడ వరకు ఓకేనా. every word first letter should be in uppercase. ఇక్కడ కూడా అంతే సేమ్. ఇప్పుడు రన్నబుల్ అనేది ఏంటి, ఇంటర్ఫేస్ ఆల్రెడీ బిల్ట్ ఇన్ ప్రీడిఫైన్ ఇంటర్ఫేస్. యాక్షన్ లిజనర్ ఇట్స్ ఏ ఇంటర్ఫేస్. ఈ రెండు బిల్ట్ ఇన్ ఆల్రెడీ మనం రాసాం. మై ఇంటర్ఫేస్ అని ప్రోగ్రామ్ రాసాం, ఒక ఇంటర్ఫేస్ నేమ్ డిసైడ్ చేసాం. సో ఇది యూజర్ డిఫైన్. ఇది ఫస్ట్ రెండు ప్రీడిఫైన్ అంటే ఆల్రెడీ డిజైన్ చేసినాయి. ఇంటర్ఫేస్ కూడా సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్న. సో ఇది క్లాస్ నేమా ఇంటర్ఫేస్ నేమా అంటే ఫస్ట్ వర్డ్ ఏంటి హెచ్డిఎఫ్సి, హెచ్ క్యాపిటల్. బ్యాంక్ అనేది సెకండ్ వర్డ్, అందులో ఫస్ట్ లెటర్ బి క్యాపిటల్. సో ఇలా రాసి ముందు కనుక ఇంటర్ఫేస్ అని రాస్తే ఇది ఇంటర్ఫేస్ అవుతుంది. ఇంటర్ఫేస్ అని డిజైన్ చేస్తే ఇంటర్ఫేస్ అవుతుంది. ఇంటర్ఫేస్ స్టార్ట్ అయింది, ఇంటర్ఫేస్ ఎండ్ అయింది. అదే నేను క్లాస్ అని రాశాను అనుకో, బ్యాంక్ అని రాశాను. సో ఇక్కడ ఇది ఏమవుతుంది, ఈ రెండిట్లో ఏది క్లాసు ఏది ఇంటర్ఫేస్. క్లాస్ అనేది బ్యాంక్ అనేది క్లాసు, ఎగ్జాంపుల్కి మాత్రమే. ఇది ఆల్రెడీ ముందు తెలుసు క్లాస్ ఎలా డిజైన్ చేసాం. అలా ఇంటర్ఫేస్ డిజైన్ చేసినప్పుడు ఇది ఇంటర్ఫేస్ అని చెప్తున్నాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఇంటర్ఫేస్. సో క్లాస్ని క్లాస్ని కీవర్డ్ యూజ్ చేసి డిఫైన్ చేయాలి, ఇంటర్ఫేస్ని ఇంటర్ఫేస్ కీవర్డ్ యూజ్ చేసి డిఫైన్ చేయాలి. సో ఇంటర్ఫేస్ అయినా ఇంటర్ఫేస్తో స్టార్ట్ అయ్యి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎన్ని వర్డ్స్ అయినా ఉండొచ్చు. ఎవరి వర్డ్ ఫస్ట్ లెటర్ షుడ్ బి అప్పర్ కేస్ అన్నాం. క్లాస్లో బ్యాంక్ అన్నాం. సో క్లాస్ బ్యాంక్ ఉన్నది ఒకటే వర్డ్ కాబట్టి ఫస్ట్ లెటర్ అప్పర్ కేస్. ఇంటర్ఫేస్లో 2 వర్డ్స్ ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో, హెచ్ క్యాపిటల్ బి క్యాపిటల్. ఇప్పుడు మై ఇంటర్ఫేస్ అనేది అలా డిజైన్ చేసింది. ఇంటర్ఫేస్ మై ఇంటర్ఫేస్ అని రాసాం అనుకో, ఆటోమేటిక్గా యూజర్ డిఫైన్ ఇంటర్ఫేస్ అని చెప్పొచ్చు. ఇంటర్ఫేస్ మై ఇంటర్ఫేస్. సో మనం స్లోగా ప్రాక్టీస్ చేసే కొలది ఏది క్లాసు ఏది ఇంటర్ఫేస్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, మనం ముందు ఆల్రెడీ క్లాస్ అయితే క్లాస్ నేమ్తో స్టార్ట్ అవుతుంది కీవర్డ్, ఇంటర్ఫేస్ అయితే ఇంటర్ఫేస్ నేమ్తో స్టార్ట్ అవుతుంది. సింపుల్. క్లాస్ రాసామా ఇంటర్ఫేస్ రాసామా అనేది మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు ఏది రాసినా అది క్లాసా ఇంటర్ఫేస్ అనేది, క్లాస్ కానీ ఇంటర్ఫేస్ కానీ ఎన్ని వర్డ్స్ అయినా ఉండొచ్చు. ఎవరీ వర్డ్ ఫస్ట్ లెటర్ షుడ్ బి అప్పర్ కేస్ అన్నాం. క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే క్లాస్ అవుతుంది, ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఇంటర్ఫేస్ అవుతుంది. సో మనం ప్రాజెక్ట్స్ దాకా వెళ్ళినప్పుడు ప్రాజెక్ట్స్లో ఇంటర్ఫేసెస్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. వీటిని ఎలా డిజైన్ చేయాలనేది మీకు క్లియర్ ఐడియా రావడం కోసం ఈ జావా కోడింగ్ కన్వెన్షన్ హంగేరియన్ నోటేషన్ ఫాలో అవ్వాలని చెప్తున్నా. సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళే ముందు ఈ వీడియో క్లియర్గా చూడండి. క్లాస్ అంటే ఏంటి, ఇంటర్ఫేస్ అంటే ఏంటి. నెక్స్ట్ వీడియోలో మెథడ్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జావా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి.